కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ తరలిపోతోందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈ విషయంలో కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టత ఇచ్చిందన్నారు. ఉద్యోగులను తగ్గించే ఉద్దేశం కూడా లేదని చెప్పారు. కంటైనర్ టెర్మినల్ ఇక్కడే కొనసాగుతుందన్న కాకాని పోర్టుపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కృష్ణపట్నం పోర్టులో ఈ రోజు ఉండేటువంటి ఏ సర్వీసెస్ని మేము విత్డ్రా చేయము, సర్వీసెస్ అన్ని కొనసాగిస్తాం, దానితో పాటు ఉద్యోగాలకు భద్రత కల్పిస్తాం, ఏ ఉద్యోగం కూడా తీసివేయం. కాకపోతే ఎప్పుడన్నా వ్యాపారంలో ఉండేటువంటి హెచ్చుతగ్గుల వల్ల ఒక నెల ఒక సంవత్సరం ఎక్కువ రావచ్చు, ఒక నెల కాస్త తక్కువ రావచ్చు. కోవిడ్లో ఇబ్బంది పడ్డాం, ఎందుకంటే మొత్తం ఇబ్బంది అయింది కాబట్టి వెజల్స్ రాలేదు, కంటైనర్స్ రాలేదు, అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డప్పుడు కాస్త హెచ్చుతగ్గులు లాంటివి అటువంటి ఏదైనా ఉపద్రవాలు వచ్చినప్పుడు ఉంటాయి తప్ప దాన్ని బట్టి ఈరోజు అసలు వ్యాపారమే లేదు, అసలు కృష్ణపట్నం పోర్టే మూసేస్తున్నారని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది ఇది సమంజసం కాదు, సబబు కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి మరలా కూడా కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ఇచ్చినటువంటి హామీ మేరకు ఉద్యోగులు కానీ ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మీకు అందరికీ ఒక స్పష్టత ఇస్తున్నా, ఒకవేళ కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి ఎటువంటి నిర్ణయమైనా సరే ఉద్యోగస్తులకు కానీ ప్రజలకు కానీ వ్యతిరేకంగా తీసుకుంటే కృష్ణపట్నంలో కంటైనర్ టెర్మినల్ తరలిస్తామన్నా, లేదా కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి మేము అక్కడ లావాదేవీలు కొనసాగించడంలో తగ్గిస్తామన్నా, లేదా ప్రజలకు కానీ ఉద్యోగులకు కానీ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఎవరు అవసరంలే, నేనే అధికార పార్టీ శాసనసభ్యుడిగా మంత్రిగా నేనే వెళ్ళి కృష్ణపట్నం పోర్టు ముందు కూర్చొని నేనే అవసరమైతే పోరాటానికి, నిరసనకి, ధర్నాకి దిగి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కానీ ప్రజలకు కానీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం తప్ప తప్పనిసరిగా నాకు కృష్ణపట్నం పోర్టుతో ఏ రోజు పని లేదు.